మీడియా మిత్రులకి నమస్కారం. మల్లాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక భవనాన్ని కూల్చివేసిరని తెలిస్తే మరి సమాచారం తెలుసుకుని ఇక్కడున్న నాయకులతో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ గారు కర్రె వెంకటయ్య గారు అలియాస్ మండల పార్టీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు తమ సొంత నిధులతోని గ్రామంలో గ్రామస్తులు కోరిన కోరిక మేరకు ఒక యోజన సంఘ భవనం అని కోరితే తప్పకుండా కట్టిస్తానని గతంలో మాట ఇవ్వడం వల్ల ఒక భవనాన్ని నిర్మిస్తే ఆ భవనాన్ని ఎట్లయినా కూల్చివేయాలని చెప్పి అది అక్రమంగా నిర్మించారని చెప్పి స్థానికంగా ఇదే గ్రామంలో ఉండే మల్లాపురం గ్రామంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని అధికారులు గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేయడం, డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇదంతా కూడా వార్తలలో వచ్చింది, మనం చూసినాం. ఆ తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా ఇది అక్రమ కట్టడమా ఎలాంటి కట్టడం అనేది మరి సర్వేయర్ వస్తారు, సర్వేయర్ నిర్ధారిస్తారనే మాట గతంలో చెప్పినారు. అదే విషయం మీద మరి స్థానిక సర్పంచ్ గారు కూడా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సర్వేయర్ ఎప్పుడు వస్తారో అందులో ఎంత స్థలం మరి ప్రభుత్వానికి సంబంధించిందో ప్రైవేట్ సంబంధించిందో తేల్చండి అని చెప్పి వారు కూడా పోయి అప్రోచ్ అయ్యారు. ఎంఆర్ఓ గారు నేను సర్వేయర్ని తీసుకొని ఎంపీఓని తీసుకొని ఊర్లోకి వస్తా అని చెప్పారు. దాని ప్రకారం మరి సర్వేకి వచ్చి పోయింది. బట్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానికంగా ఉండే మరి ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు తమ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సర్పంచులున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు తమ సొంత నిధులతో కట్టించిన నిర్మాణాన్ని కూల్చివేయాలని ఒక కక్షపూరితమైనటువంటి చర్య మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మొత్తం భవనాన్ని మొత్తం కూడా కూలగొట్టేసిన విషయం మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కూలగొట్టే ముందు అధికారులను కూడా నేను అడుగుతా ఉన్నాను, విచక్షణ ఎటుపోయింది మీకు? ఒకవేళ అధికార పార్టీ మీ మీద నిజంగా ఒత్తిడి పెడితే కూడా ఒకవేళ ఈ కట్టడం అనేది ప్రభుత్వ స్థలంలో జరిగి ఉంటే ఆ కట్టడాన్ని మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, ఆ నిర్మాణాన్ని మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, వేరే పర్పస్లో వాడుకోవచ్చు. రాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది? అనేక కట్టడాలు ఈ జిల్లాలో ఉన్నాయి, అక్రమంగా కట్టిన కట్టడాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి మీద మీకు ధ్యాస లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే మీ మీద ఒత్తిడి పెట్టినంత మాత్రాన ఆదివారం పూట సెలవు పూట అర్ధరాత్రి వచ్చి ఊర్లోకి వచ్చి జేసీబీలు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని దించి దాదాపు 100 మంది పోలీసు వాళ్ళని దించి రాత్రి దీన్ని గులగొట్టినారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఇది అక్రమ కట్టడమే అయితే ప్రభుత్వం ఆ కట్టడాన్ని ఆధీనంలోకి తీసుకోవాలి. ఒక ప్రాపర్టీని డ్యామేజ్ ఎందుకు చేయాలా? దాన్ని ఇంకొక పర్పస్లో వాడాల్సి ఉండే. దాంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసినారు. ఒక టీవీ ఉన్నది, దానికి సంబంధించిన డిష్ యాంటీనా కూడా పైన కనిపిస్తుంది. మీరు కూర్చున్న డిష్ యాంటీనా కూడా దాని పైన కనిపిస్తూ ఉంది. అందులో టేబుల్స్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ యువకులు మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి ఏర్పాటు చేస్తే రైతులు కూడా అడిగినారట, మన ఊర్లో రైతు వేదిక లేదు, మన ఊరు గొప్పగా ఉన్నది, అటు మిషన్ కాకతీయ కింద మరి ఇక్కడ ఒక మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాము, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాము, రైతులకు అనుకూలంగా ఇక్కడ బాగుంటుంది అన్నప్పుడు ఇది ఎందుకోసమైనా పనికొస్తుందని చెప్పి ఇక్కడున్న సర్పంచ్ గారు కర్రె వెంకటయ్య గారు సొంత నిధులతో నిర్మాణం చేసినారు. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయి ఉంటే పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎంక్వైరీ చేయొచ్చు. అప్పటికే కర్రె వెంకటయ్య గారు పర్మిషన్ కోసం ఆన్లైన్లో పెట్టారు. అది ఇవాళ రేపో పర్మిషన్ వస్తుంది. ఈ లోపలనే నోటీసులు ఇవ్వకుండా మరి అధికార యంత్రాంగం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒత్తిడి పెట్టడం వల్ల ఆదివారం రోజు రాత్రికి రాత్రి వచ్చి ఈ నిర్మాణాన్ని కూలగొట్టడం జరిగింది. బాగానే ఉంది. నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక పార్టీ ప్రభుత్వంలోంచి పక్కకు దొరికినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్మాణమైనా ఒప్పైతే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అదే నిర్మాణం ఎట్లా తప్పవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని గ్రామాలలో కూడా పల్లె ప్రకృతి వనాలు కావాలి, అన్ని గ్రామాలలో నర్సరీలు ఉండాలి, చిట్టడవిలు ఏర్పాటు చేయాలి, వైకుంఠ ధామాలు నిర్మించాలి, దాంతోపాటు డంపింగ్ యార్డులు కూడా చేయాలి. ఆ డంపింగ్ యార్డులో వచ్చిన చెత్త చెదారాన్ని తప్పకుండా దాన్ని మళ్ళీ తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు తమ తలకు మించిన భారాన్ని కూడా మోస్తూ అన్ని గ్రామాలలో కూడా మరి ఆ నిర్మాణాలను చేపట్టినప్పుడు గ్రామ కంఠంలో భూమి లేకపోతే ప్రభుత్వ స్థలాలలో వాటిని నిర్మాణం చేసినారు. మరి ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేసినప్పుడు అది ఎట్లా ఒప్పయింది? ఈరోజు ఒకవేళ ఈ నిర్మాణం గనక కొంత ప్రభుత్వం స్థలంలో ఉంటే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీని ఓన్ చేసుకొని దాన్ని ఇంకొక పర్పస్లో వాడాలి తప్ప కూలగొట్టడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి లాభం వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి నేను సూచిస్తా ఉన్నా. గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఎన్నికై పనిచేసిన. బట్ ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా, ఏ పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నా అందరినీ కలుపుకుపోయి పనిచేసిన తప్ప ఎవరి దగ్గర కూడా దౌర్జన్యాలు ఇట్లాంటి దాష్టికాలు ఎక్కడ కూడా చేయలేను. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పనితీరు కూడా అట్లే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రజాపతిని చూస్తే ప్రజలు నేర్చుకోవాలి, మంచిని నేర్చుకోవాలి తప్ప చెడును నేర్చుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చాలా శాంతియుతంగా ఉంది. ఈ ప్రాంతం ఇక్కడ అధికారం వచ్చింది కదా అని చెప్పి మీరు దౌర్జన్యాలు చేసి మీ పార్టీ క్యాడర్కి సంబంధించిన కంప్లైంట్లను సమర్థిస్తూ ఆ కంప్లైంట్లు నిజమైనయా కాదా, అది ఎంతవరకు మనం తీసుకోవద్దు, మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు నేను సూచన ఇస్తా ఉన్నా, సలహా ఇస్తా ఉన్నా. ప్రజలు మీ మీద నమ్మకంతో గెలిపించినారండి, మిమ్మల్ని నమ్మకంతో గెలిపించినారు, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. మీ మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడున్న ప్రజాపతికి నేను హితవు చెప్తా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గం చర్యలు చేయొద్దు. అధికారులు కూడా అనాలోచితంగా మరి ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి పెట్టినంత మాత్రాన అనాలోచితంగా ఇట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు. ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకొని ఉంటే, కలెక్టర్ గారు వారి ఆధీనంలోకి తీసుకొని ఉంటే మేము సంతోషించే వాళ్ళం. ఇది కూలగొట్టడం అయితే దుర్మార్గమైనటువంటి చర్య. ఏ అధికారి కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి భావిస్తా ఉన్నా. అందులో కాస్ట్లీ ఫర్నిచర్ ఉంది, టీవీ ఉన్నది, యాంటీనా ఉన్నది. కనీసం పేదవాళ్లకు పంచినా బాగుండేది. ఆ బిల్డింగ్ ని ప్రభుత్వ పరంగా ఇంకా ఏ పర్పస్ లో అయినా వాడుకుంటే